రైట్. చిన్నప్రెడ్డి గారు నమస్తే అండి. చిన్నప్రెడ్డి గారు నమస్కారం అండి. ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. రైట్. మేడం మనతో చెప్పమ్మా. జనసేన అధికార ప్రతినిధి సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్. చిన్నప్రెడ్డి గారు, లిక్కర్ స్కామ్ లో వైసీపీ క్యాడర్ను వాడుకొని తర్వాత వారిని అనాథలుగా వదిలేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏంటి ఈ క్యాడర్ ఏ విధంగా ఈ కుంభకోణానికి భాగమైంది? మీ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా మేము ఏ తప్పు చేయలేదంటూ మీరెందుకు పక్కకు జరిగిపోతున్నారు? అంటే సిట్లో ఇన్ని విషయాలు బయటపడ్డాయి. 305 పేజీలతో ఒక అభియోగ పత్రాన్ని కూడా నిన్న సిట్ అని బయటపెట్టింది, వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు ఏ ధైర్యంతో మేము ఈ తప్పు చేయలేదని అంటున్నారు? మేడం, ఇప్పుడు కార్యకర్తలను అడ్డం పెట్టుకొని ఇంత చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. కార్యకర్తలను అడ్డం పెట్టుకొని చేస్తే మరి ఇంతమంది కార్యకర్తలు ఎక్కడో ఒక చోట ఒక్కళ్ళన్నా స్లిప్ అయ్యి మమ్మల్ని వాడుకొని ఈ రకంగా జరిగింది, మమ్మల్ని వాడుకొని మా అకౌంట్లు వాడుకొని లేకపోతే మమ్మల్ని అట్లా చేశారు అని చెప్పేసి ఎక్కడైనా ఒక కంప్లైంట్ వచ్చిందా? లేదు. పోనీ అదాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు లిక్కర్ సప్లై చేశారు, వాళ్ళు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎవరికైనా మేము ఇదిగో లంచం ఇచ్చాము, ఇదిగో ఈ రకంగా ఇందుకు ఇచ్చామని చెప్పేసి ఎక్కడైనా ఒక కంప్లైంట్ ఉందా? లేదు. అసలు కంప్లైంటే లేనటువంటి దానికి 365 పేజీలు 365 రోజుల పాటు కూర్చొని తయారు చేసిన రోజు ఒక పుస్తకం రాసుకొని చివరికి రెడ్ బుక్ రాజ్యాంగంలో 101వ పేజీలో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని పెట్టినటువంటి ఆ రాజ్యాంగాన్ని బయటికి తీసి ఈ రోజు మిథున్ రెడ్డి గారిని చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒక పక్క, మిథున్ రెడ్డి గారిని ఒక పక్క అరెస్ట్ చేస్తూ ఈ మద్యం కుంభకోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చెప్తా ఉన్నారు. సరే, ఈ 365 పేజీల్లో ఏముందయ్యా అనంటే ₹1 అన్న ఇదిగో మేము స్వాధీనం చేసుకున్నాం అన్నది ₹1 అన్న ఉందా? లేదు. ఏదన్నా ఒక్క కాగితం ఉందా? లేదు. అసలు ఒక్కటంటే ఒకటి మాట్లాడటానికి ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతినిధులు చూపించినా పర్వాలేదు, అధికారంలో ఉన్నటువంటి వారు చూపించినా పర్వాలేదు, కోర్టుకు పెట్టినటువంటి కాగితాలలోనైనా ఒరిజినల్ ఇదిగో ఎవరైనా ఒక దొంగతనం చేశారనంటే వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఇదిగో ఇక్కడ కొన్నారనో లేకపోతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఢిల్లీ స్కామ్ తీసుకున్నామండి, 150 కోట్లు 140 కోట్లు గోవాకి తరలించారు, ఎలక్షన్లకు వాడారు అని ఈడీ ప్రూవ్ చేసి కొంత చేసి ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేసింది. ఇక్కడ ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఏమి లేదు, శూన్యం. పెద్ద గుండు సున్నా ఒకటి పెట్టేసి అందులో గుండు పిన్నిసులు గుచ్చుతా ఉన్నారు రోజు ఒకటి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇదిగో 7 ఏదో పిన్ పాయింట్ చేసి చూపిస్తా చివరికంట కింగ్ పిన్ అరెస్ట్ చేస్తారంట. ఏమని అరెస్ట్ చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి కూడా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడానికి పేజీ 1 నుంచి రెడ్ బుక్ ని అమలు పరుచుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు చిన్నప్రెడ్డి గారు మీరేమంటున్నారు? కార్యకర్తలు పోలీసు వాడికి భయపడతా ఉంటాడు కదా శ్రీదేవి గారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒక్క కార్యకర్త అయినా మాకు ఎదురు తిరిగారా, ఒక కార్యకర్త అయినా మాకు కంప్లైంట్ చేశారా? అసలు మేము అంత నీట్గా ఉన్నప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా అని అంటున్నారు. చిన్నప్రెడ్డి గారు, కార్యకర్తలకి మీరేమీ ఇవ్వలేదో ఏమో తెలియదు కానీ పై స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడ ముడుపులు చెల్లించుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి కదా. కార్యకర్తలను అడ్డం పెట్టుకొని చేశారంటే ఇదేంటి మా మీద ఎలా చేశారని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటకు సమాధానం చెప్పాను నేను. ఒకవేళ మీరు అది వెనక్కి తీసుకున్నారు అనుకోండి, మేము కూడా ఆ సబ్జెక్ట్ వెనక్కి తీసుకుంటాం. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈ కార్యకర్తలు మీ నాయకులు, అదే కార్యకర్తల నాయకులు మీ అందరి మీద సీరియస్ గా ఉన్నారంటున్నారు. మీరేమంటున్నారు? కార్యకర్తలు ఒకరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే దీనికి పాల్పడ్డారు కదా లిక్కర్ స్కామ్ కి. అందుకనే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటర్ ఉన్నారు కదా, ఈ ఓటర్ కి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు. చివరికి వీళ్ళకి సాక్ష్యం ఎక్కడి నుంచి అంటే మీ స్టూడియో నుంచి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ స్టూడియోకి గత 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మమ్మల్ని కానీ మీరు ఎన్నోసార్లు కాల్ చేస్తూ ఉంటారు. మేము వస్తాము, మాట్లాడతాము, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తాము, వెళ్తాం. నేను ఒక్క నిమిషమేగా మాట్లాడుతుంది, కంప్లీట్ అవ్వాలి కదా. ఎక్కడో జరిగినటువంటి ఒక కుంభకోణానికి సంబంధించి ఈ 5గురు ఎందుకు 100 సార్లు
ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకున్నారు అని చెప్పేసి మాట్లాడితే దానికి అర్థం ఏముంటది? ఈ సెల్ టవర్ మాకు చూపిస్తుంది ఇక్కడ మాట్లాడండి. ఎస్, మాట్లాడాము. దేనికోసం వచ్చాము? తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చారు, స్టూడియో వాళ్ళు వచ్చారు, వాళ్ళ ల్యాబ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చారు, అందరం కూడా కూర్చొని మాట్లాడతాం అక్కడ. అంటే ఇంకా ఇదంతా కూడా మీ యాజమాన్యానికి, మీకు, మాకు అందరికి సంబంధం ఉన్నట్టేగా. సెల్ టవర్ చెప్పినట్టు సెల్ టవర్ 200 చదరపు మీటర్ల దూరంలో ప్రతి కవరేజ్ ఇస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నేరం చేసినట్టే కదా. ఏం మాట్లాడతారు? సెల్ టవర్ ఇచ్చినటువంటి సాక్ష్యం అంట. ఆ సాక్ష్యాన్ని బేస్ చేసుకొని ఇలా 3 సార్లు మంత్రి ఎంపీగా చేసినటువంటి నికార్సైనటువంటి మా మిథున్ రెడ్డి గారిని తీసుకుపోయి సెంట్రల్ జైల్లో వేసి ఇవాళ ఆనందపడతా ఉన్నారు. మూల్యం చెల్లించుకుంటారని చెప్తా ఉన్నాం. ఆశామాషిగా ఉండదు. ఇవాళ ఏదో సంబరాలు చేసుకోవచ్చు, ఆశామాషిగా ఉండదు. విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయలేదా? విజయసాయి రెడ్డి గారు మీ పార్టీయా కాదా? విజయసాయి రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటారా కాదా? అంటే ఇప్పుడు ఆయన పార్టీలో లేరు కాబట్టి ఆ మాటలు పట్టించుకోవట్లేదు రాఘవేంద్ర గారు. పార్టీలో లేరు కదా ఆయన, ఇంకా పట్టించుకోరు. అంటే ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి పట్టించుకోరు. మాకు సంబంధించిన మనిషి కాదని అంటారు కాబట్టి ఆయన కూడా వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి అన్యాయం జరిగింది కాబట్టి బయటకు వచ్చాడు. పనిచేసి పోయిన మీరు మాట్లాడతారు బయటకు వచ్చారు. సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము మేదేసుకొని మాట్లాడతాము. పాతోళ్ళైనా కొత్తోళ్ళైనా అని చెప్తే నన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తా. మరి మాట్లాడదాం. నమస్తే అండి. నన్ను చెప్పమంటే చెప్తా. మీరు దాన్ని అంగీకరించేటట్టయితే అది కరెక్ట్ అవుతుందా? మా పార్టీలో ఉంటే మా పార్టీలో చూస్తాడు బయటికి. మీ స్టూడియో మీ మనిషి, ఆ నుంచి బయటికి పోతే వేరే మనిషి. తప్పు చేస్తే ఎవరైనా చట్టానికి అతీతులు కాదు కదా. తప్పు చేస్తే ఎవరైనా శిక్షిస్తారు. ఓకే, ఇప్పుడు 11 మందిని కూడా ఊరికే శిక్షించలేదు, ఊరికే అరెస్ట్ చేయలేదు, పక్కా ఆధారాలతోనే. అంటే ఇప్పుడు అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సడన్ గా వచ్చి ఏ అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు వచ్చి అరెస్ట్ చేసినట్టుగా చేయలేదు కదా. పక్కా ఆధారాలతోని వాళ్ళు ఏం చేశారు ఏంటి తెలుసుకొనే వచ్చి అరెస్ట్ చేశారు కదా. సరే, మీరు కూడా అంటున్నారు రైట్. రాఘవేంద్ర గారితో మనం మాట్లాడదాము. చాలా మంది అంటారు